If limit x tends to 0, 11x cube minus 3x plus 4 by 13x cube minus 5x square minus 7 is equal to a by b. Then the value of a plus b. A plus b value అడుగుతున్నారు. సో మనం డైరెక్ట్గా x ప్లస్లో 0 పెట్టేసుకుందాం. 11 ఇంటూ 0 అంటే ఏమొస్తుంది 0 మైనస్ 3 ఇంటూ 0 0 ప్లస్ 4 డినామినేటర్లో 13x క్యూబ్ 13 ఇంటూ 0 అంటే 0 మైనస్ 5 ఇంటూ 0 స్క్వేర్ అంటే 0 మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి అని వాడే ఇచ్చారు. అంటే 4 బై మైనస్ 7 ఈజ్ ఈక్వల్ టు ఏ బై బి. సో దీన్ని మనం ఈ విధంగా రాసుకోవచ్చు. సో బి లెఫ్ట్ సైడ్ 4 రైట్ సైడ్ అంటే ఏ బై 4 ఈజ్ ఈక్వల్ టు బి బై మైనస్ 7. ఓకే, సో దీన్ని మనం ఇలా కూడా రాసుకోవచ్చు. సో ఇది ఫ్రాక్షన్ కదా, ఫ్రాక్షన్లో మైనస్ అంటే మనం ఎక్కడైనా పెట్టుకోవచ్చు. ఈ మైనస్ అనేది 4కి పెట్టుకున్నట్లయితే అప్పుడు ఎలా వస్తుంది, ఏ బై మైనస్ 4 ఈజ్ ఈక్వల్ టు బి బై 7. సో ఇప్పుడు దీన్ని మనం ఏబి వాల్యూస్ రాసామనుకోండి, ఏమని రాస్తాం, సమ్ 4k b ఈజ్ ఈక్వల్ టు మైనస్ 7k అని. ఓకే, లేదు ఇక్కడ తీసుకున్నట్లయితే ఏ అనేది మైనస్ 4k, b అనేది 7k. సో అప్పుడు ఏ ప్లస్ బి ఏమొస్తుంది, ఇక్కడ ఏమొస్తుంది 4k మైనస్ 7k అంటే మైనస్ 3k. ఇక్కడ ఏమొస్తుంది మైనస్ 4k ప్లస్ 7k అంటే ప్లస్ 3k. అంటే మొత్తానికి k అనేది ఒక ఇంటిజర్. సో మొత్తానికి ఏ ప్లస్ బి అనేది 3 మల్టిపుల్ అంటే kని మనం 3తో ఇంటూ చేస్తున్నాం కదా. సపోజ్ మీరు k 1 తీసుకుంటే 3 1 జా 3, 2 తీసుకుంటే 3 2 జా 6 ప్లస్ మైనస్ ఏదైనా కానీ సంథింగ్ అది. ఓకే, సో అంటే k అనేది అంటే a ప్లస్ b అనేది ఇట్ ఈస్ ఎ మల్టిపుల్ ఆఫ్ 3. It implies it is a multiple of 3. 3 టేబుల్లో వచ్చే నెంబర్ అన్నమాట. అంటే ఇప్పుడు ఆ విధంగా చూసుకున్నప్పుడు మనం ఇక్కడ ఉన్న ఆప్షన్స్లో 3 టేబుల్లో వచ్చే నెంబర్ ఏముంది, 11 3 టేబుల్లో రాదు, 13 3 టేబుల్లో రాదు, 8 రాదు, 24. సో 3 8 24 కదా. ఓకే, సో ఆప్షన్ డి అనేది రైట్ ఆన్సర్.